మహాభారత యుద్ధంలో దాయాదులను సంహరించిన పాండవులు యుద్ధం వల్ల ఏర్పడ్డ దోషాలను కలంకాలను పోగొట్టుకునేందుకు నిర్మించిన ఆలయం కాబట్టి దీనికి నిష్కలంక్ ఆలయంగా పేరొచ్చింది. ఇక్కడ కొలువైన శివయ్యను నిష్కలంక్ మహాదేవుగా పిలుస్తారు. సముద్రంలో ఉండే ఈ ఆలయ దర్శనం నిజంగా ఓ అద్భుతం. అర్ధరాత్రి సమయానికి ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. ఈ అద్భుతం ఎందుకు జరుగుతోంది? గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ తెలియని ఓ రహస్యంగానే మిగిలిపోయింది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధంలో తెలిసో తెలియకో చేసిన కొన్ని తప్పుల కారణంగా పాండవులకు దోషాలు అంటుకున్నాయి. ఇది తెలిసిన వారు దోష పరిహారం ఎలాగో చెప్పాలంటూ శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు. ఒక నల్లటి ఆవుకు నల్లటి జెండాను కట్టి అది ఎంత దూరం వెళ్తే మీరు కూడా అంత దూరం వెళ్ళాలి. ఎక్కడైతే ఆవు దానికి కట్టిన జెండా తెల్లగా మారుతాయో అక్కడ మీ దోషాలకు విముక్తి లభిస్తుందని ఆయన సూచిస్తారు. అలా పాండవులు వదిలిన ఆ గోమాత నేల మీద నడుచుకుంటూ వెళ్లి సముద్రంలోకి ప్రవేశిస్తుంది. కొలియాక్ ప్రాంతంలోని సముద్రంలో